మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మళ్ళీ పొరపాటున రాక్షసుడు కనుక మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరు ఉండరు, ఎవరి ఆస్తులకి భద్రత కూడా ఉండదని అందరూ గ్రహించి మనతో అడుగు వేయడం జరిగింది. 14-19 మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అందరూ బేరీ చేసుకొని మళ్ళీ కూటమి ప్రభుత్వానికి మంచి మెజారిటీతో గెలిపించాలని అందరూ ఆశీర్వదిస్తే ఇదే సింగరాయకొండ హెడ్ క్వార్టర్ లో ఎలక్షన్ కి ఇదే మండు టెండర్లో ఒక్క రోజు ముందు లాస్ట్ రోజు మనం ర్యాలీ పెడితే నియోజకవర్గ ప్రజలు మీరు చూపిన ప్రేమ అభిమానం ఇప్పటికీ ఆ కళ్ళల్లో అలాగే కనపడతా ఉంది. ఆ రోజే చెప్పడం జరిగింది మళ్ళీ స్వామి గారు మంచి మెజారిటీతో గెలవబోతున్నారని. దాని తర్వాత మన ఎన్నికల్లో అందరం కష్టపడి అన్ని వర్గాల ప్రజలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనకి ఎన్నికల్లో సహాయపడిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి నేను మీ అందరికీ పాదాభివందనం చేస్తాను. అరాచకాలు విధ్వంసకాలు ఏం చేసిన పరిస్థితి లేదు. ఈ రాష్ట్ర ప్రజలు ఎంత విసిగి వేపసారిపోయారో 4వ తారీఖు కరెక్ట్గా 5 సంవత్సరాల కింద వచ్చినటువంటి ఫలితాలు దాన్ని జీర్ణం చేసుకొని గత ముఖ్యమంత్రి గత పాలకుడు విధ్వంస దినం వెన్నుపోటు దినం అని చెప్పి పిలుపునిచ్చాడు. వెన్నుపోటు దినం ఎవరి మీద? ప్రజల మీద చేశాడు. ఈ ప్రజలకు 5 సంవత్సరాలు ఆదరిస్తే వాళ్ళు వెన్నుపోటు పరిచయం రావడం, నిస్సిగ్గుగా రావటం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఈరోజు కూడా చింత పులుపు చావలేదు. వాళ్ళు జరుగుతున్నటువంటి పనులు చూస్తే ఆడబిడ్డలను అవమానపరిచారు. ఎందుకు ఆడబిడ్డలు అవమానపరిచారితే చెప్పులు వేసారు, రాళ్ళు వేసారు. మన పొదిలో ప్రజల మీద పోలీసుల మీద రాళ్లు వేసినటువంటి పరిస్థితులు ఇంత జరుగుతున్నా ఒక్క నోరు మీద కూడా ఆయన. ఈరోజు మేము తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి సరిగ్గా సంవత్సరం పూర్తయింది. చెప్పినటువంటి ప్రతి పని చేశాం.